జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, రహదారుల శాఖ మంత్రి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇక ప్రతి మండలానికి 5 అధికారులతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు వేయాలన్నారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువలపై వెలిసిన ఆక్రమ కట్టడాల జాబితాను జిల్లా కలెక్టర్కు అందజేయాలన్నారు మంత్రి సీతక్క. ఈ కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని, వరద ప్రభావం లేని గ్రామాల వరద ప్రాంతాల్లోకి తరలించి పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు. సీతక్క గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుద్ధి చేయాలని, తాగునీటి క్లోరినేషన్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలియజేశారు. సెక్రటరీస్ కానీ ఆల్ శాఖల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఫోనింగ్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మరి తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య కానీ, అదేవిధంగా కిలోమీటర్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది. తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు 2 రోజుల పర్యటనతోటి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, మహబూబాద్ కానీ వీటికి అఫీషియల్ గా 5 కోట్లు ప్రకటించారు. బట్ ఇంకా కాకుండా కూడా గ్రామీణ స్థాయిలో చాలా చోట్ల డ్యామేజ్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్ గా అంచనా, సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి. సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి. గ్రామీణ మిగతా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతోటి, ఇతర శాఖలతోటి కూడా మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు. వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి. దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే.